ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న 3T టీవీ మీడియాకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు షాద్నగర్ మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా 4వ వార్డు అభ్యర్థిగా మా అమ్మగారైన చేకూరి పుష్పమ్మను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. గతంలో నేను కూడా ఇక్కడ రామ్నగర్ కాలనీ 4th వార్డులో గతంలో 2014లో కూడా నేను కౌన్సిలర్గా పోటీ చేసి గెలవడం జరిగింది. నేను గెలిచాక ఎన్నో అభివృద్ధి పనుల విషయంలో ముఖ్యంగా ఆ రోజున్న సమస్యల్లో వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. ఆ టైంలో రాత్రి అనక పగలనక సొంత ఖర్చులతోటి పోయినా సరే పర్వాలేదు అనుకొని బోర్లు వేయించడం కానీ, పైప్ లైన్ వేయించడం కానీ, నల్లాలు ఇవ్వడం కానీ, ట్యాంకర్ నా వార్డుకు ట్యాంకర్ రావద్దు అనే ఉద్దేశంతో ఎన్నో రకాలుగా ఎక్కడ కావాలంటే అక్కడ చేసి చేయించడం జరిగింది. అలాగే అప్పుడున్న రామ్నగర్ కాలనీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ వీధి లైట్లు కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ ఇవన్నీ అన్నీ అస్తవ్యస్తంగా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా అప్పుడున్న కాంట్రాక్టర్కు సహకరించి దగ్గర ఉండి 8 ట్రాన్స్ఫారాలు, దాదాపుగా ఒక 300 స్తంభాలు, 5 వైర్ లైన్ మొత్తం ఏర్పాటు చేయించడం జరిగింది. అలాగే ముఖ్యంగా యువకులు, నన్ను నమ్మి నాకు సహకరించిన యువకులు అందరికీ నాతో సహాయంగా వాళ్ళకు ఉపాధి చూపించడం కానీ, ఎన్నో సమస్యలతోటి ఇంటికి వచ్చిన వాళ్ళకు నా పదవి తర్వాత కూడా ఎన్నో సమస్యలతో ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా నా వంతు సహాయంగా నిరంతరం చేసుకుంటూనే వస్తుంది. ముఖ్యంగా ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా ప్రజలను మభ్యపెట్టి ఓట్ల కోసం రాజకీయాలు చేసుకుంటూ చేయడం జరిగింది. ఇప్పుడు అలా కాకుండా ఈ మున్సిపల్ ఎలక్షన్లో అభివృద్ధి ఏంటి అనేది మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా రామ్నగర్ కాలనీకి 3,60,00,000 దాకా వర్కులు తేవడం జరిగింది. అందులో అభివృద్ధి పనుల కోసం వర్కులు తేవడం జరిగింది. అలాగే 3వ వార్డు కూడా 3.5 కోట్ల వర్కులు తెచ్చినాం. ఇప్పటికీ కొన్ని కంప్లీట్ చేసినాము, ఇంకా కొన్ని పూర్తి చేయాల్సినవి ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేస్తాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు 4వ వార్డు జనరల్ మహిళ రావడం జరిగింది. మా అమ్మగారు అయినటువంటి చేకూరి పుష్పమ్మ గారిని నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరుగుతుంది. దానికోసం గత సేవలు గుర్తుపెట్టుకొని ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. అలాగే గతంలో నేను గవర్నమెంట్ ఉద్యోగస్తునిగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం జరిగింది. ప్రజాసేవ కోసమై నేను ఆ ఉద్యోగం కూడా విడిచిపెట్టుకొని ప్రజల కోసం ఆనాటి నుంచి ఈ రోజు వరకు చేస్తూనే ఉన్నా. అదే క్రమంలో ఇప్పుడు మా అమ్మకు అవకాశం దొరికింది. ప్రజలందరూ అవకాశం కల్పిస్తే మళ్ళీ ఇదే సేవలు ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ అందరికీ నమస్కారము. నేను 4వ వార్డుకు అభ్యర్థిగా నిలబడుతున్నాను. నా కొడుకు కుమార్కు ఇంతవరకు మీకు సేవలు అందించిండు. నా కొడుకు తరపు నుంచి నేను నిలబడి ఇప్పటికి కూడా నేను ఆ సేవలు నేను చేస్తాం కంపల్సరీ అని. అంతేనా, గతంలో నా కొడుకు చేసిండు కదా, అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించండి.